నమస్తే అక్క. నమస్తే అండి. ఈ రోజు అయితే సరూర్ నగర్ నుంచి అయితే సభ అయితే ఏర్పాటు చేశారు. మరి మీకు ఎలా అనిపించింది సభ చూసాక? మళ్ళీ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది నిరుద్యోగుల తరఫున? సభ చాలా విజయవంతమైందండి. చాలా మంది నిరుద్యోగులు వేల వేల మంది వచ్చి హాజరైనారు. ఇప్పుడు ఒక నిరుద్యోగిని అంటే బలవంతంగా తీసుకురాగలుగుతాం, 10 మందిని బలవంతంగా తీసుకురాగలుగుతాం. వేల మంది వచ్చిండ్రు అని అంటే వాళ్ళ కడుపు మండే వచ్చింటారు కదా. అంటే ఇంతమంది రేపు అంటే రేపు ఈ రోజు కౌంటర్ కి రేపు ఎన్కౌంటర్ అయితే రేపు పక్కా వస్తుంది. అంటే రేపు ఈ రోజు నిరుద్యోగులందరూ రేపు పెయిడ్ ఆర్టిస్టులు అని కూడా కొన్ని వాక్యాలు అయితే విన్నాం, ఇంతకు ముందు కూడా విన్నాం, రేపు కూడా వినిపించవచ్చు. మరి దాని గురించి ఆ పెయిడ్ ఆర్టిస్ట్ అనే పదం వాడాల్సిన కర్మ కాంగ్రెస్ కి పట్టింది అంటే ఒకసారి ఆలోచించాలి వాళ్ళు ఎంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నారు అనేది. ఎందుకంటే ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అనడం ఈజీ అండి. ఇప్పుడు అన్నా కొద్దీ ఎవరెవరినైతే అన్నారో ఇప్పుడు నన్ను అన్నారు, నేను ఇంకా ఎక్కువ రెచ్చిపోయినా. అరే నేను నా కడుపు మండి నేను చేస్తున్నప్పుడు నువ్వు నన్ను అట్లా అనడం ఎంతవరకు కరెక్ట్? సరే మీ సంగతి ఏందో చూస్తాను, నేను ఇంకెక్కువ ముందుకు వచ్చిన. సేమ్ నాలాగానే ప్రతి ఒక్కరు అట్లే ఉన్నారు ఇప్పుడు. అంత కావాలి అంటే కాంగ్రెస్ నాయకుల్ని వచ్చి దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్లలో మాట్లాడుకోమనండి. కానీ ఏ ఒక్కడైనా ధైర్యం చేస్తున్నాడా రావడానికి? అసలు ఒక 10 మంది పోరగాళ్ళు స్టూడెంట్స్ ఉంటే అక్కడ వచ్చి మాట్లాడేంత ధైర్యం కాంగ్రెస్ చేస్తుందా? కాంగ్రెస్ లోని మనుషులు ఎవరైనా చేస్తున్నా? ఎవ్వరికీ ఆ ధైర్యం లేదు. డిబేట్లలో పోతే కొట్టడాలు, ఆ గలీజ్ మాటలు మాట్లాడి దుర్భాషలు ఆడడం ఇవన్నీ చేస్తున్నారు. అంటే దానికి అర్థం ఏంటి అంటే వాళ్ళకి భయం. వీళ్ళందరూ మళ్ళీ తలుచుకుంటే రేపు పొద్దున మాకు అధికారం రాకుండా చేసే శక్తి వీళ్ళకు ఉంది అని వాళ్ళకి తెలుసు. కాబట్టి రకరకాల ముద్రలు వీళ్ళ మీద వేస్తే కొంచెమన్నా వెనక్కి తగ్గుతారేమో అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని ఏంది అని అంటే వాళ్ళు ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అట్లాంటి మాటలు మాట్లాడి వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి, లేకపోతే ఎవరో చెప్తే చేసిండ్రు అని చెప్పి అంటూ ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా గట్టిగా ప్రశ్నించండి రా భయ్ అనేసి అంటున్నారు. దాన్ని మేము పాజిటివ్ గా తీసుకుంటున్నాం. అంతే ఎక్కువ ఇది ఇంకా వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకొక మెట్టు ఎక్కువనే వాళ్ళని ప్రశ్నించడానికి ముందుకు వెళ్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇటీవల ఒక సభలో నిరుద్యోగుల గురించి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దాని గురించి ఒక్క సభ కాదండి, మీరు చూడండి ప్రతి బహిరంగ సభలో నిరుద్యోగుల్ని అవమానించకుండా ఆయన స్టేజ్ దిగింది లేదు. మీరు గమనించుకుంటే ఏ బహిరంగ సభ పెట్టినా నిరుద్యోగ గురించి మాట్లాడతాడు. అయితే ఉద్యోగాలు వద్దంటారు, లేకపోతే మీరేం చచ్చినా ఎంట్రీని దాగినా గానీ నేను ఇవ్వను అని అంటాడు. ఇష్టం ముదురు బెండకాయలు అంటాడు, వీర్లు బిర్యానీలు తిని తాగి వండుకుంటారు అంటాడు. ఆయన ఇష్టం, ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. ప్రతి బహిరంగ వేదిక మీద కూడా మాట్లాడతాడు. ఎంత మాట్లాడినా గానీ అసలు అట్లా మాట్లాడడానికి నోరెట్లు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఒక చీఫ్ మినిస్టర్ కుర్చీలో కూర్చొని ఆ కుర్చీని అవమానపరుస్తున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి. అసలు నాకు అనిపించేది ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానం ఈ మనిషిని సీఎం గా పెట్టి వాళ్ళు ఎట్లా భరిస్తున్నారు? అసలు అంత ఇంకెవరు లేరా రాష్ట్రంలో సీఎం గా పెట్టడానికి? ఇంత గలీజ్ బిహేవియర్ ఉంచుకున్న మనిషిని సీఎం గా పెట్టిరంటే మీ ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ మళ్ళీ మొత్తం పాతాళానికే పోతుంది తప్ప మళ్ళీ 10 సీట్లు కూడా గెలిచే అవకాశం వాళ్ళకి లేదు. నిరుద్యోగుల తరఫున ఈ రోజు సరూర్ నగర్ సభ నుంచి ఏం చెప్పబోతున్నారు? మేము చెప్పేది ఒక్కటే ప్రభుత్వానికి, మాకు ఇస్తాన్న హామీలు నెరవేర్చండి. ఫస్ట్ మీరు ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు సంవత్సరం లోపట అన్నారు. 3 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. అయినా మేము 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికిప్పుడు ఇవ్వమని మేము అడగట్లేదు కదా. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు సంఖ్య పెంచమంటున్నాం. ఖాళీలు ఉన్నాయి, సంఖ్యలు పెంచండి, వేకెన్సీస్ లిస్ట్ పెంచండి. పెంచకుండా నోటిఫికేషన్ ఇచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? 7,000 కి పెంచారు. ఉన్నాయి 19,000 ఖాళీలు కదా. మరి మిగిలిన ఖాళీలు ఏం చేసుకుంటారు? వాళ్ళ చుట్టాలకి ఇచ్చుకుంటాడా? వాళ్ళ ఇళ్లలోకి ఇచ్చుకుంటాడా? కాదు కదా. ఇంతమంది లక్షల మంది ఉన్నారు, లక్షల మందికి 7,000 ఎట్లా సరిపోతాయి? నువ్వు ఉన్నాయి భర్తీ చెయ్యి. నువ్వు చెప్పిందే కదా మేము అడుగుతున్నాం 2 లక్షలలో. సరే ఇప్పుడు 19,000 ఉన్నాయి కదా, అవి భర్తీ చెయ్యి. పోనీ కొంతమందికి ఎక్కువ లాభం జరుగుతుంది కదా, ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఆపర్చునిటీ పెరుగుతుంది కదా, అది చేయమని అడుగుతున్నాం. మేము నిరుద్యోగ వృత్తి ఏమంటలేం కదా, నీ జేబులోకి వెళ్ళి పైసలు తీసి మేము ఏమంటలేం కదా. మాకు ఉద్యోగం రాసుకునే అర్హత ఉంది. ఆ అర్హతకు తగ్గట్టు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే మేము రాసుకుంటాం. రాసుకొని వాళ్ళు వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకుంటారు. అది ఏది చూసుకొనియకుండా త్వరలో మళ్ళీ ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తాం అనుకుంటూ పూట గడిపేస్తున్నావు కదా. నువ్వు ఆ పూట గడిపిన కొద్దీ మాలో కోపం పెరుగుతుంది. ఆ కోపానికి ఆహుతి అవ్వాల్సింది నువ్వే. సో మేము చెప్పేది ఒకటే, మాకు ఇస్తాన్నవి ఇవ్వు, నీకు మాకు లొల్లొద్దు. నువ్వు ఇచ్చేసినావు అనుకో సపరేట్గా మేము చదువుకుంటాం, మా దారిలో మేము ఉంటాం. నిరుద్యోగులే కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గదనెక్కించారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్తున్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ముందుకి మిమ్మల్ని ఆదరిస్తుందని అనుకుంటున్నారా? 100% మద్దతు ఇస్తుంది మాకు. ఇప్పుడు ఆ మద్దతు ఇచ్చుకుంటూ ముందుకొచ్చి మా కోసం ఈ సభ పెట్టింది కాబట్టి కదా మేము వాళ్ళకి మద్దతు ఇచ్చింది. ప్రతి అంశంలో బీఆర్ఎస్ మద్దతు ఇస్తూనే వచ్చింది మాకు. ప్రతి దగ్గర మాకు సహాయం చేస్తూనే వచ్చింది. అక్రమ అరెస్టులు చేసిన, కేసులు పెట్టిన వాటన్నిటికీ మాకు సపోర్ట్ చేస్తూనే వచ్చింది. ఎందుకంటే
సరే వాళ్ళు చేసిండ్రు తప్పులు, మేము కాదనట్లేదు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా ఒప్పుకుంది తప్పులు జరిగినాయి అని ఒప్పుకుంది. అంతకు మించిన ఇదేముంటది చెప్పండి, ఒప్పుకోవడమే గొప్ప కదా. మరి రేవంత్ రెడ్డి గారిని ఒప్పుకోమనండి, నేను చూస్తా. నేను ఉద్యోగాలు ఇయ్యలేదని ఒప్పుకోమనండి, చూస్తా. అయ్యకపోగా నేను 70,000 ఇచ్చిన అబద్ధాలు చెప్పడం ఏందండి? అది కరెక్ట్ కాదు కదా. నీకు దమ్మున్నాడు అయితే నేను ఇయ్యను అని చెప్పు, ఎందుకు చెప్పట్లేవు? మరి బీఆర్ఎస్ నాయకత్వం ఒప్పుకుంది కదా, అక్కడే మనకు తేడా కనిపిస్తోంది కదా, ఎవరు కొంచెం నిబద్ధతతో ఉన్నారు అని చెప్పి. సరే, రాజకీయ పార్టీలు అన్నప్పుడు వాళ్ళ లాభం కోసం వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ ఒక సెక్షన్ పీపుల్ బాధపడుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా సపోర్ట్ చేస్తూ రావడమే కదా రాజకీయ పార్టీల పని. అదే పని బీఆర్ఎస్ చేస్తుంది. ఈ రోజు కేటీఆర్ గారు కూడా మాకు ఒక హామీ ఇచ్చినారు, బరాబర్ మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చినారు. ఆ హామీ ఈ రోజు ఇవ్వలేదు కేటీఆర్ గారు. 2023 ఎలక్షన్స్ కంటే ముందు కూడా ఇచ్చినారు. కాకపోతే అప్పటికే మమ్మల్ని మొత్తం బ్రెయిన్ వాష్ చేసిన ప్రస్తుత మాజీ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు చెప్పడం వల్ల మేము నమ్మలేదు. ఆ రోజున్న పరిస్థితుల వల్ల కూడా మాకు కోపం ఉండే బీఆర్ఎస్ మీద, అది వాస్తవం. కానీ ఈ రోజు హామీ ఇచ్చిండ్రు. మేమేమనుకుంటున్నాం, మాకు అనిపిస్తోంది ఖచ్చితంగా ఇస్తుందని మేము భావిస్తున్నాం. చూసారు కదా, నిరుద్యోగులు ఎంత ఆగ్రహం ఉందో, ఎంత ఆవేశం ఉందో, ఎంత ఆగ్రహం ఉందో మీరు చూసే ఉంటారు. దాదాపుగా 10,000 మంది నిరుద్యోగులు తండోపతండాలుగా లక్షల తరలి వచ్చారు. ఇక్కడ మీరు చూసే ఉంటారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మోసం చేసిందని, ఈ నయవంచన చేసిందని నిరుద్యోగులు అందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఇంత సంఖ్యలో, ఇంత భారీ సంఖ్యలో నిరుద్యోగులు తల్లి రావడం జరిగింది. మాకు రామన్న కూడా మర్యాద ఇవ్వడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా నిరుద్యోగులు ముందు వరుసలో కూర్చోబెట్టి ఇలా నిరుద్యోగుల ప్రథమం అని చెప్పేసి మనం ముందు వరుసలో కూర్చోబెట్టారు. కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీకి మా మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈ సభ వేదిక నుంచి మేము మాట్లాడుతున్నాము. గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదని మీరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెకెక్కించారు. మళ్ళీ బీఆర్ఎస్ దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ న్యాయం జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడన్నా అమ్మ తప్పు చేసినప్పుడు, అమ్మ ఏదైనా మాకు అన్నం పెట్టినప్పుడు తిడతాం. అమ్మ ఎందుకు పెట్టట్లేవు అమ్మా అని అంటాం. అంతైనా అమ్మని తీసేస్తామా? ఆ స్థానాన్ని తీసేస్తామా? కాబట్టి ఎవరైనా అంతే, కోపం ఉంటది, తాపాలు ఉంటాయి, మాట్లాడుకుంటాం, కూర్చొని మాట్లాడుకుంటాం, ఉన్న సమస్యలు తీర్చేస్తా అని చెప్పాలి, మాటలు ఇవ్వాలి, హామీలు ఇవ్వాలి. అప్పుడే మా నిరుద్యోగులు అందరూ కూడా వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఎవరు ఇచ్చినా మద్దతు ఉంటుంది. ఇలా బీఆర్ఎస్ అని కాదు, బీజేపీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, మా నిరుద్యోగుల గురించి ఎవరు మాట్లాడినా కూడా మా మద్దతు బేషరతుగా ఉంటది. మా నిరుద్యోగులే ఈ ప్రభుత్వాన్ని మార్చగల సత్తా, దమ్ము ఉంది. కాబట్టి రాబోయే ప్రభుత్వాలు కూడా నిరుద్యోగులు దృష్టి పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను చెప్పగలుగుతున్నాను. కరుణాకర్ సభ నుంచి మీరు ఏం చెప్పబోతున్నారు అన్న నిరుద్యోగుల గురించి మాట్లాడకపోతే, నిరుద్యోగుల గురించి ఎవరైనా హామీ ఇవ్వకపోతే ఆ పార్టీలు కానీ, ఆ ప్రభుత్వాలు కానీ నేల మట్టం చేసే విధంగా ఈ నిరుద్యోగులు ఇవాళ మేము మాటలు తీసుకున్నాం. అదే విధంగా నిరుద్యోగులను గనక మీరు హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేసే విధంగా ఉండాలి. కానీ ఆ హామీలు మర్చిపోతే ఏ ప్రభుత్వం అయినా నేలకు పోవాల్సిందని చెప్పేసి ఈ సభ వేదిక నుంచి మాట్లాడుతున్నాం. యువ సంగ్రామ సదస్సు నుండి రేవంత్ రెడ్డి గారికి ఒక మాట ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి, ఆయన మా హామీలు ఇచ్చి మోసం చేశారు. వాస్తవం నమ్మినాం, 64 సీట్లు గెలిపించినాం. మరి మీరు గెలిచిన ఏంది? 3 సంవత్సరాలు అయిపోయింది. ఒక ఆయన 60 అంటే, ఒక 70 అంటే, 80 అంటే, 90 లబ్డు పాలన వేలం పడబడినట్టు మాట్లాడుతారు. కాబట్టి వాళ్ళకి సొయ్యి అవగాహన లేదు. ఈ సభతో వాళ్ళకి సొయ్యి వచ్చి ఆ నిరుద్యోగులను ఆదుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గతంలో ఉండేదని చెప్పుకోవడానికి ఉండే తప్ప కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు. ఇది ఒక లక్షల మంది వచ్చారు. చాలా మంది అసలు కౌంట్ చేసుకోవాలంటే కూడా మాకు రావట్లేదు. ఒకసారి పబ్లిక్ చూడండి. అసలు వేల మంది లక్షల మంది వచ్చారు. వీళ్ళాక పేడ్ ఆర్టిస్టులు, వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు అంటే మళ్ళీ చెప్పు లేబర్స్ వస్తాం. మళ్ళీ నాకు ఒక పాలమూరు బిడ్డగా ఇది కోపం కాదు, మరి బీఆర్ఎస్ కాదు, మరి బీజేపీ కాదు, బిఎస్పీ కాదు, ఒక ఉద్యోగంలో మేము పాలమూరు బిడ్డగా బాధ అవుతుందాక ఎలక్షన్ లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే తీరా చూస్తే 5,000 పోస్టులు ఇస్తారంట. 15 లక్షల అప్లికేషన్లకు 5,000 పోస్టులతో సీఎం రేవంత్ రెడ్డి పంచుదా? ఎట్లా పంచుతావురా? పంచు 5,000 కానిస్టేబుల్ పోస్టులు ఇస్తే పిచ్చోడా లోకల్కే 5,000 పోస్టులు వెళ్ళిపోతాయి. మిగతా 2,500 పోస్టులు మిగిలితే అందులో ఉమెన్స్ కు 33% ఉంటది. సిపిపి కోట, బీసీఏ, సిడి, ఎన్సీసీలో సిబి ఇవన్నీ తీస్తే పిచ్చోడా సీఎం రేవంత్ రెడ్డి? మంచిగా చెప్పిన పాలమూరు బిడ్డగా చెప్తున్నా, ఉండండి. ఇంకా మీరు 50 సంవత్సరాలు కూడా ఉండండి, ఎన్ని సంవత్సరాలు బేకైతే ఉండండి. మాకు మాత్రం జాబులు వేయండి. మాకు జాబు లేకుండా మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో 10 సీట్లు కాదు కదా, ఫస్ట్ నువ్వు కోడంగల్లో గెలువు, గుర్తుపెట్టుకో. నువ్వు కోడంగల్లో గెలువు అంటున్నా, నువ్వు ఎట్లా గెలుస్తావు నేను చూస్తా. ఒక మామనార్ బిడ్డకి చెప్తున్నా, 14 సీట్లు ఇచ్చినాం మాకు. వీళ్ళకు అసెంబ్లీలో 14 మామనార్ కాన్స్టిట్యూన్సీ మొత్తము 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 12 సీట్లు ఇచ్చినాం. 12 సీట్లు ఇచ్చిన చరిత్ర ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు. మీకు ఎందుకు ఇచ్చినాం? మా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నా మా డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది, మాకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, జియో నెంబర్ పార్ట్స్ రద్దు చేస్తారు, ఏజ్ రిలైజ్ చేస్తారు, పెంచుతారు అని నమ్మి మోసపోయి ఈ రోజు ఓట్లు వేసినాం. అంతేగాని మీ చరిత్ర తెలుసు మాకు, కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు
మీరు 70 సంవత్సరాలు వచ్చింది, 70 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించింది, పీకింది ఏం లేడా ఓగుల మన్నే. 70 సంవత్సరాల్లో చేయని పరిపాలన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసి చూపించిండు. ఒకసారి చూడు, మీరు 70 సంవత్సరాలు ఏం బీకిరు, సీఎం కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏం చేసిరు ఒకసారి చూడు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ చూడు. కదా, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెడితే కూడా నేనే వస్తాను, 115 నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో నేనే వస్తాను కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పోటీగా నేను పిలిస్తే నేను నిలబడితే నేను గెలుస్తా. సీఎం రేవంత్ రెడ్డి గారికి కోడంగల్లో నేను నిలబడతా, నేను గెలుస్తా. డిపాజిట్ కూడా రాదు సీఎం రేవంత్ రెడ్డి గారు. పాలమూరు బిడ్డకి చెప్తున్నా, నీకు డిపాజిట్ 117 కాదు కదా, రేపు ఎలక్షన్లు పెట్టు, రేపు అసెంబ్లీ రద్దు చేయి, నీకు 10 సీట్లు ఇస్తే నీకు 10 సీట్లు గెలు బిడ్డ, నేను గుండు కొట్టుకొని తెలంగాణ మొత్తం తిరలాడతా. ఏం తమాషాలు వేస్తున్నావా? నెల రోజుల నుండి అక్క తినకుండా, వర్షంలో తడుచుకుంటా, ఎండకు ఎండుకుంటా, పండుగలు వస్తే అమ్మా నాన్నకు ముఖం చూపకుండా, రిలేటివ్స్ లకు ముఖం చూపకుండా, అక్క నాకు ఫుడ్ పాయిజన్ అయింది అక్క, హాస్టల్లో ఫుడ్ బాగాలేక ఫుడ్ పాయిజన్ అయింది అక్క. నా బాధ ఎవరు చెప్పుకోవాలక్క? వీడు పిక్చర్ ఉన్నాడు అక్క, ఎన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కాదు. మా రేవంత్ రెడ్డి చెప్తున్నా, మళ్ళీ ఒకసారి నీకు రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అక్క. ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరు ప్లాన్స్ అనుకుంటాయి. ఎలక్షన్లు వస్తాయి కదా 2 years వరకు, మన ఐఏఎస్ వాళ్ళు పెద్దలు అన్ని కలిసి ఓకే మీకు ప్రణాళిక ఉండొచ్చు. ఇక జీవితాలు నాశనం అవుతున్నాయే, పోస్టులు బయటికి దిగి నువ్వు ఎలక్షన్లో గెలవాలి కదా. నువ్వు ఎలక్షన్ నోటిఫికేషన్ వేయాలంటే 2028 లాస్ట్ లో నువ్వు పోస్టులు వేయాలంటే 2029 నువ్వు గెలవాలి కదా. ఇప్పుడు వేస్తే తెలుస్తుంది అక్క పోస్టులు ఎన్ని వేస్తారు అనేది. ఎలక్షన్ల ముందు వేస్తే ఎవరు చూస్తారు నిన్ను, ఎన్ని పోస్టులు అని ఎవరు చూస్తారు? కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మా సీఎం పాలమూరు బిడ్డ చెప్తున్నా, పాలమూరు బిడ్డగా ఒక పాలమూరు బిడ్డకు ఒక పెద్ద స్థాయిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు చాలా తప్పులు చేస్తున్నారు. ఇంతవరకన్నా ఇప్పుడైనా నైట్ మీరు 5,000తో ప్రెస్ నోటు రిలీజ్ చేస్తారు కదా, అది వెంటనే విత్డ్రా తీసుకోండి, రిటర్న్ తీసుకొని. కొద్దిగా లేట్ అయినా పర్లేదు అక్క, బడ్జెట్ లేదు అంటున్నారు కదా, మేము తొందర ఏం లేదు, కొద్దిగా లేట్ అయినా పర్లేదు, 2-3 నెలలు లేట్ అయినా పర్లేదు, మేము పూర్తిగా సహకరిస్తాము. రేమొద్దు నోటిఫికేషన్ డిసెంబర్లో అయినా పర్లేదు, 19,000తో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేయండి, జియో నెంబర్ పార్ట్ 6 రద్దు చేయండి. అదే విధంగా ఏజీ అక్క, గత ప్రభుత్వం 32 నుంచి 34 సంవత్సరాలు తెస్తే, వీళ్ళు 34 సంవత్సరాలు అంటూ 32 సంవత్సరాలు చేస్తే నైట్ పిల్లలు ఫోన్లు చేసి 2 గంటలకు 3 గంటలకు 4 గంటలకు ఫోన్ చేసి, అన్నా నాకు నిద్ర వస్తలేదు అన్న, చనిపోబుద్ధి అవుతుందన్నా, నాకు నిద్ర వస్తలేదు, చనిపోబుద్ధి అవుతలేదు, తినట్లేదు అన్న నేను అని చనిపోతామని బాధపడుతున్నారు అక్క. తెలంగాణ తెచ్చుకున్నది చనిపోనికే కాదు తమ్ముడు, మేము తోడు ఉంటాము, ఎవరు లేకుండా నేను కొట్లాడతా, ఏజ్ గురించి నేను కొట్లాడతా అని సమాధానం చేపించింది నాకు నైట్ ఫోన్లు చేస్తే. ఎందుకోసం? మిమ్మల్ని తెచ్చుకున్నందుక పిల్లలు చనిపోయేది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించాలి. ఈ రోజు నైట్ వరకు ఇచ్చిన ప్రెస్ నోట్ ను క్యాన్సిల్ చేసుకొని కొద్ది డిసెంబర్ అయినా పర్లేదు 19 కానిస్టేబుల్ పోస్టులు వేయండి, జియో నెంబర్ పార్ట్ 6 రద్దు చేయండి, ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఐకి కంపల్సరీగా 37 సంవత్సరాలు పెంచాల్సిందే, కానిస్టేబుల్ 35 సంవత్సరాలు పెంచాల్సిందే. రేలు పక్షాన 10 లక్షల మందితో నేపాల్ దేశంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం పడిపోయిందో, అదే విధంగా వారం రోజుల్లో ప్రభుత్వాన్ని పడగొడతాం. మా 3 ప్రధాన డిమాండ్లను నెరవేర్చకపోతాయని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ సగురునార్ సభ ముఖ్యంగా సవాల్ విరుస్తున్నా. మీరు కూడా ఈ మా 3 ప్రధాన డిమాండ్లను నెరవేర్చకపోతే ప్రభుత్వం వారం రోజుల పడగొడతాం, 10 లక్షల మంది వచ్చి గుర్తుపెట్టుకోండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ సీఎం కేసీఆర్ సారే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకని చెప్పుకోవచ్చు? ఇప్పుడైతే ఉద్యోగం ఇస్తలేరు, 500 మందికి మాత్రమే. నెక్స్ట్ సీఎం తప్పకుండా సీఎం కేసీఆర్ సారే రావాలంతే. అంటే మీరే కదా నిరుద్యోగులందరూ కలిసి కదా మరి గద్దెనెక్కించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ హయాంలోనే కదా. ఇప్పుడు తప్పు చేసినాం, మత్తుకి బానిస చేసిరు, తెలియక తప్పు చేసిరు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బతిమాలేరు, ఓటేయమని చెప్పి ఇక తప్పు చేసినాం బుద్ధి. మరి ఇప్పుడు నిరుద్యోగులకు నిజంగా న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? జరుగుతుంది అనుకుంటున్నా మేడం, జరుగుతుంది అనుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏం చేయదు. నెల రోజుల నుంచి మీరు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ధర్నా చౌక్ లో గానీ, దిల్ష్ నగర్ లో గానీ, అశోక్ నగర్ లో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తుంది. చేస్తున్నాం కానీ ఏం అది పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, లైట్ తీసుకుంటారు వాళ్ళు.